GTPL న్యూస్ నేను దీపికా రాజ్ వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరించిన 13 అఖాడాల సాధువులు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్న సాధువులు కుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరించిన పలువురు ముఖ్యమంత్రులు మంత్రులు రోజు రోజుకు పెరుగుతున్న బంగారం ధరలు తులం బంగారం 87,530 పలకడంతో బంగారం ప్రియుల ఆందోళన రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి నవిపేట ఆర్మూర్లలో ముఖ్య నేతలతో సమావేశమై మాట్లాడిన మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఈ నెల 10 నుంచి 20 వరకు పలు రైళ్లు రద్దు ఖమ్మం రైల్వే స్టేషన్ వద్ద నాన్ ఇంటర్ లాకింగ్ నేపథ్యంలో 30 రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారుల ప్రకటన కులగణనపై సర్వేలో పాల్గొన్న వాళ్లకే మాట్లాడే అవకాశం ఉంది వెనుకబడిన వర్గాల వారికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోం కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తీరు తనిఖీ కామారెడ్డిలో ఈవీఎం గోడౌన్ను సందర్శించిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఈవీఎం గోడౌన్కు వేసిన సీళ్లను పరిశీలించి వీవీప్యాట్ల పరిశీలన తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఈ నెల 12న వైభవంగా శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి పెద్ద ఎత్తున దర్శించుకోనున్న భక్తుల సౌకర్యార్థం భారీ ఏర్పాట్లు 8 బీజేపీ + 8 కాంగ్రెస్ = 0 మోడల్ సక్సెస్ అయింది ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా మద్నూర్ మండలంలో పలు వివాహాలకు హాజరై వధూవరులను ఆశీర్వదించిన జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు ఓమన్ దేశంలో పర్యటించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వేములవాడ ఎమ్మెల్యే విప్ ఆది శ్రీనివాసులకు ఘన స్వాగతం పలికిన ఎన్ఆర్ఐలు కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణనలో బీసీలను తక్కువ చేసి చూపిస్తోంది నిజామాబాద్ బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో పూర్తిగా విఫలమైంది నిజామాబాద్ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు ఆలూరు మండల కేంద్రంలో గురువారం ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామన్నారు ఇచ్చిన హామీలు అమలు చేసిన విధానాన్ని ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఐకమత్యంగా ఉండి పార్టీ నిర్దేశించిన నాయకులను అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజారెడ్డి మాజీ చైర్మన్ మార చంద్రమోహన్ రాష్ట్ర నాయకులు ఏబీ చిన్న నిజాం సాగర్ ప్రాజెక్టు మాజీ చైర్మన్ యాళ్ల సాయిరెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు విజయ్ మహిపాల్ భూమేష్ రెడ్డి చిన్నారెడ్డి ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ వైస్ చైర్మన్ ఇట్టెం జీవన్ రవిప్రకాష్ తదితరులు పాల్గొన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకోవాలని బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కోరారు గురువారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు కష్టపడి పనిచేసే కార్యకర్తలకు పార్టీలో గుర్తింపు ఉంటుందని ఆయన పేర్కొన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి పార్టీ గెలుపుకు కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి పలువురు మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం స్టేషన్ ఏరియాకు చెందిన కాంగ్రెస్ నాయకుడు మూసా ఇంటికి సుదర్శన్ రెడ్డి వెళ్లగా ఆయనను సన్మానించారు మీరు గత 10 సంవత్సరాల నుంచి సఫర్ అయింది కాంగ్రెస్ కార్యకర్తలు కాదు సఫర్ అయింది రైతులు సఫర్ అయింది కూలీ చేస్తున్న వాళ్ళు సఫర్ అయింది ఇల్లు కట్టుకునే వాళ్ళు సఫర్ అయింది అన్ని విధాలుగా అందరు సఫర్ అయింది రేపు బేసిక్ సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మండల్ ప్రెసిడెంట్లు జెడ్పీ చైర్మన్ అందరు మనం ఉంటే మీకు యూనిటీ పెరుగుతుంది అక్కడ కూడా ఏదన్నా అంటే మీరు సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది ఉపాధ్యాయ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలను పురస్కరించుకొని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు ఆర్మూర్ బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని భీమ్గల్ వేల్పూర్ పెర్కిట్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు పోలింగ్ స్టేషన్లలో అందుబాటులో ఉన్న వసతులను తనిఖీ చేశారు ర్యాంప్ టాయిలెట్స్ విద్యుత్ సరఫరా నీటి వసతి ఇత్యాది సదుపాయాలను పరిశీలించారు ప్రతిపాదిత పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు
ఎలాంటి అవాంతరాలు లేకుండా సాఫీగా పోలింగ్ ప్రక్రియ జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు వేర్వేరుగా ఎంపిక చేసిన పోలింగ్ స్టేషన్లలో లోటుపాట్లు లేకుండా అన్ని సదుపాయాలు సక్రమంగా ఉన్నాయా లేవా అని పక్కాగా నిర్ధారణ చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థుల కోసం వండిన అన్నం, కూరలతో పాటు పాఠశాలకు కేటాయించిన బియ్యం నిల్వలు, కూరగాయలు, ఇతర సరుకులను పరిశీలించారు. భీమ్గల్ మైనార్టీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలల్లో విద్యార్థులకు పంపిణీ చేసిన దుప్పట్లు, కాస్మెటిక్ కిట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలోని ఇతర సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు కూడా వీటి పంపిణీ జరిగిందా అని ఆరా తీశారు. పలు తరగతి గదులకు వెళ్లి బోధనా తీరును పరిశీలించిన కలెక్టర్ బాలబాలికలకు పలు ప్రశ్నలు అడిగి వారి అభ్యసన సామర్థ్యాన్ని పరీక్షించారు. వార్షిక పరీక్షలు సమీపించినందున సకాలంలో సిలబస్ పూర్తయ్యేలా ప్రణాళికాబద్ధంగా బోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. 10వ తరగతిలో అత్యుత్తమ గ్రేడ్ పాయింట్లతో విద్యార్థులందరూ ఉత్తీర్ణత సాధించేలా వారిని అన్ని విధాలుగా సన్నద్ధం చేయాలన్నారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీఓ రాజగౌడ్, స్థానిక అధికారులున్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. ఇందూర్ నగరంలోని కొట్టగల్లి మార్కండేయ గుడి పక్క వీధిలో మధిర ప్రసాద్ మరియు సుమలత నివసిస్తున్న ఇండ్లు ఉదయం వెలిగించిన దీపం కారణంగా ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో 2 ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా వెంటనే సంఘటన స్థలాన్ని చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని ధైర్యం తెలిపారు. తన ట్రస్ట్ ద్వారా స్వంతగా బాధిత కుటుంబానికి 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని చేస్తారని హామీ ఇచ్చారు. ఆర్డీఓతో ఫోన్లో మాట్లాడి బాధితులకు పునరావాస కల్పన, ప్రభుత్వం నుండి రావాల్సిన సహాయ సహకారాలు వెంటనే అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్తో మాట్లాడి ఇల్లు నిర్మాణానికి ప్రభుత్వం నుండి వచ్చే ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల ఆర్థిక సహాయం కూడా అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగుల లక్ష్మీనారాయణ, బీజేవీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్నాటి కార్తిక్, జగన్, ఆనంద్, మఠం పవన్, మున్నా, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఫిరాయింపులపై కామారెడ్డి ఎమ్మెల్యే కేవీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. మొగోళ్లైతే పదవులకు రాజీనామా చేసి పార్టీ మారాలని డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయింపులపై బీజేపీకి చెందిన కామారెడ్డి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆడంగి వెదవల్ల పార్టీ మారడం తప్పని విమర్శించారు. మొగోళ్లైతే పదవులకు రాజీనామా చేసి పార్టీ మారాలని సూచించారు. పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి నామినేషన్కు హాజరైన ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ నీతులు చెప్పే ముందు గతంలో ఏం చేశారో ఆలోచించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి నమ్మకం ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి బై ఎలక్షన్కు వెళ్లాలని డిమాండ్ చేశారు. ధైర్యం ఉంటే సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించాలన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయాలంటున్న బీఆర్ఎస్ బై ఎలక్షన్ పోటీ చేసి గట్టిగా పోరాడాలని సూచించారు. బీసీ రిజర్వేషన్, ఎస్సీల వర్గీకరణపై కాంగ్రెస్ రాజకీయ డ్రామాలు ఆడుతుందని విమర్శించారు. వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న కులగణనలో బీసీలను తక్కువ చేసి చూపిస్తోందని, వారి లెక్కల ప్రకారం 21 లక్షల బీసీలు తగ్గారని, వారంతా ఏమయ్యారని ఎమ్మెల్యే ధన్పాల్ ప్రశ్నించారు. శుక్రవారం నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ ఓట్ల కోసం కాంగ్రెస్ నాటకం ఆడుతుందన్నారు. గత ప్రభుత్వం లెక్కల ప్రకారం 1.85 కోట్లకు పైగా బీసీ జనాభా ఉంటే కాంగ్రెస్ లెక్కల ప్రకారం 1.65 కోట్లు ఉన్నారని తేలిందన్నారు. సుమారు 21 లక్షల బీసీలు ఏమయ్యారని ప్రశ్నించారు. 10.8% బీసీ ముస్లింలు ఉన్నారని చెప్పి వారిని బీసీల్లో కలిపే కుట్ర చేస్తుందని మండిపడ్డారు. బీసీలపై ప్రేమ ఉంటే రాబోయే బడ్జెట్లో 20,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అన్ని జిల్లా కేంద్రాల్లో 50 కోట్లతో బీసీ కన్వెన్షన్ హాల్ ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు నాగుల లక్ష్మీనారాయణ, మాజీ ఫ్లోర్ లీడర్ శ్రవంతిరెడ్డి, మాజీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో కులగణన సర్వే మేము గొప్పగా చేసినాం. చరిత్రలో నిలిచిపోయే విధంగా సర్వే చేసినాం. మాత గొప్ప పార్టీ లేదు, మాత గొప్ప నాయకులు లేరు. 1931 తర్వాత దేశ చరిత్రలోనే మొట్టమొదటి కులగణన అని గొప్పగా చెప్పి అసెంబ్లీలో తీర్మానం పెడుతున్నామని. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కాంగ్రెస్ శ్రేణులకు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. నవీపేటలో గురువారం పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమావేశమై మాట్లాడారు. అందరినీ కలుపుకొని ఐక్యంగా ముందుకు వెళ్లాలని, మెజార్టీ స్థానాలు దక్కించుకునేందుకు కష్టపడాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. అనంతరం పార్టీ నాయకుడు మూసా ఇంటికి వెళ్లారు. ఎమ్మెల్యేతో పాటు ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజారెడ్డిని ఆయన సన్మానించారు. నాయకులు శ్రీనివాస్ గౌడ్, మహిపాల్ రెడ్డి, రాజేంద్ర కుమార్ గౌడ్, భగవాన్, బాలరాజ్ గౌడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అది మనం ఇప్పుడే క్యాండిడేట్ డిసైడ్ చేయడం మన చేతులు లేదు. రిజర్వేషన్స్ ఉన్నాయి. రిజర్వేషన్స్ ఎవరి చేతులు లేదు. పాపులేషన్ బట్టి, మహిళలను బట్టి, మహిళలు ఎట్లా చేస్తారు, మహిళల గ్రామాలు ఎక్కువ ఉంటే మహిళలు చేస్తారు.
దీంట్లో అన్ని విధాలుగా తీసుకుంటే చేస్తారు కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ దృష్టిలో పెట్టి చౌడమ్మ కొండూరు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 5 రోజుల ఉత్సవాలు వైభవంగా జరిగాయి. విగ్రహాల ప్రతిష్టాపన, కుంకుమార్చన, భజనలు, శతచండీ హోమం మొదలైనవి నిర్వహించారు. అదేవిధంగా మంగిరాములు శ్రీ జగద్గురు శంకరాచార్య విద్యారమణ భారతి స్వామీజీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా గ్రామస్తులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ వారందరూ తమ గ్రామం బాగుండాలని భావించి ఈ పూజలు, విగ్రహ ప్రతిష్టాపనలు నిర్వహించారు. हर हर शंकर केदार शंकर हर हर शंकर विमुलवन शंकर हर हर शंकर कैलास शंकर. ఓమన్ దేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వేములవాడ ఎమ్మెల్యే శ్రీనివాస్ తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ వారికి ఘన స్వాగతం లభించింది. తెలంగాణ ఎన్ఆర్ఐ ఓమన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి తోటి ఎమ్మెల్యే ఆది శ్రీనివాసరావు ఘన స్వాగతం పలికారు. ఈ రోజు ఉదయం ఓమన్ లో కృష్ణ మందిరం, శివాలయం మందిరం ఎన్ఆర్ఐ సోదరులతో వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ తో కలిసి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మద్నూర్ మండల కేంద్రంలో పలు వివాహ వేడుకలకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. మద్నూర్ మండల కేంద్రంలోని మైథిలి ఫంక్షన్ హాల్లో లింబూర్ గ్రామానికి చెందిన లక్ష్మణ్ కుమారుడి వివాహ వేడుకలకు, అలాగే బిచ్చుకుంద మండల కేంద్రంలో బండాయప్ప ఫంక్షన్ హాల్లో గణేష్ సేట్ కుమార్తె వివాహ వేడుకల్లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్లో ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల హాజరై ప్రారంభించారు. నగరంలోని మాధవ్ నగర్లో గల ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్లో ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జడ్జి సునీత కుంచాల హాజరయ్యారు. ఈ సందర్భంగా వెల్నెస్ డ్రైవ్ నిర్వహించారు. వక్తలుగా ప్రముఖ వైద్యులు డాక్టర్ జైని నెహ్రూ, డాక్టర్ కవితారెడ్డి, డాక్టర్ జీవన్ రావు, ప్రద్యుమ్నారెడ్డి, డాక్టర్ కార్తిక్, రోహిత్, రవీంద్రనాథ్ సూరి హాజరయ్యారు. నిజామాబాద్లోని బాలసదన్లో నివసిస్తున్న అనాథ బాలికలకు వ్యాక్సిన్ వేశారు. ఈ కార్యక్రమంలో డిఎల్ఎస్ఏ సిబ్బంది, బాలసదన్ ఉద్యోగులు పాల్గొన్నారు. మనకు అందుబాటులో ఉంది, కానీ అది చాలా ఎక్స్పెన్సివ్. బయట ఇంజక్షన్ వేయించుకోవాలంటే ఒక 3,000 దాకా అవుతుంది. ఒక ఇంజక్షన్కి దగ్గర 3,000 ఖర్చు అవుతుంది. అయితే అది అంటే మా పిల్లలు బాలసదన్లో ఉంటారు. వీళ్ళు ఈ బాలసదన్ పిల్లలకి ఒక మంచి ఎడ్యుకేషన్ అందించాలన్న ఉద్దేశంతో సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేటలో గణపతి ధ్వజయుక్త మహంకాళి ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పాల్గొన్నారు. సిరిసిల్ల నియోజకవర్గం గంభీరావుపేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన గణపతి ధ్వజయుక్త శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయంలో ఘనంగా జరిగిన ప్రతిష్టాపన మహోత్సవంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. నగరంలోని ఉమెన్స్ కళాశాలలో ఉపగ్రహాల నమూనా ప్రదర్శన అందరినీ ఆకర్షించింది. నగరంలోని ఉమెన్స్ కళాశాలలో ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఇన్స్పైర్ కార్యక్రమంలో అబ్దుల్ కలాం ఆశయాలను ప్రతిబింబిస్తూ ఏర్పాటు చేసిన ప్రదర్శనలో మిసైల్స్, శాటిలైట్స్, చంద్రయాన్, ఆర్యభట్ట తదితర ఉపగ్రహాల నమూనాలను ప్రదర్శించారు. ఈ ప్రదర్శనకు సుమారుగా 5,000 మంది విద్యార్థులు హాజరై ప్రదర్శన తిలకించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ విమెన్ ఎడ్యుకేషన్ సొసైటీ పెద్దలు మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పిల్లల్లో పెంచే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ప్రదర్శన ఎంతో ఉపయోగకరంగా ఉందని, విద్యార్థులు చాలా ఆసక్తిగా గమనించారని, ప్రదర్శనలో పాల్గొన్న ఉమెన్స్ కాలేజీ విద్యార్థులు చక్కగా ప్రతి ఐటెంను వివరంగా తెలియజేయడం బాగుందన్నారు. నిజామాబాద్లో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మాకు గర్వకారణంగా ఉందని, ఇలాంటి కార్యక్రమాలు వివిధ మండలాల్లో కూడా ఏర్పాటు చేస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తామని, దానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో విమెన్స్ ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ పద్మనాభరెడ్డి, కమిటీ మెంబర్లు సరళ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొనగా ట్రస్మా కార్యదర్శి గోజూరి అను, పట్టణ అధ్యక్షులు ధర్మరాజు, కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి నాగరాజు, రాష్ట్ర సలహాదారులు మోహన్, కళాశాల అధ్యాపకులు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ప్రతి స్టూడెంట్కి రీచ్ కావాలన్న ఉద్దేశంగా మన డిఆర్డిఎల్ మాజీ చైర్మన్ గారు శ్రీ సతీష్ రెడ్డి గారి యొక్క ఆలోచనతో ఉద్భవించిన ఈ యొక్క ఇన్స్పైర్ ఇండియా ప్రోగ్రామ్ అబ్దుల్ కలాం మిషన్లో దానిలో భాగంగా తెలంగాణలో 100 రోజుల ప్రోగ్రామ్ని ఇవ్వడం జరిగింది. పాత 10 డిస్ట్రిక్ట్లను తీసుకొని ఒక్కో డిస్ట్రిక్ట్కి 10 రోజుల అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి మండిపడ్డారు.
శుక్రవారం నిజామాబాద్ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు ఏడాది గడిచినా అమలు చేయలేదని మండిపడ్డారు. కుల గణనలో తప్పుడు లెక్కలు ఉన్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని స్థానిక ఎన్నికల్లో నిలబట్టే అర్హత లేదన్నారు. కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డికి కమిషన్లు అందుతున్నాయని ఆరోపించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. ఈ సమావేశంలో మాజీ మేయర్ దన్ను నీతు కిరణ్, మాజీ జెడ్పీ చైర్మన్ విఠలరావు, మాజీ నోడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అవన్నీ కూడా ఇప్పుడున్న ప్రస్తుతం ఎంఆర్ఓది, ఆర్డీఓది, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అంత లిస్టులో ఎక్కుతుంది. ఖచ్చితంగా వచ్చేది మళ్ళా కేసీఆర్ ప్రభుత్వమే బిడ్డ. పోలీసు వాళ్ళది కూడా, ఎస్ఐలది, సిఐలది, మా కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నటువంటి పోలీసులకు కూడా రెడ్ పింక్ బుక్లు ఎక్కుతుంది. అది కూడా లిస్టు తయారవుతుంది. వచ్చేది మా ప్రభుత్వమే, వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టుందంటే ఏరు దాటాక తెప్ప మల్లప్ప అన్నట్టుంది. ఒడ్డు దాటినాక ఓడమల్లప్ప, తర్వాత బోడమల్లప్ప అనే విధానం ఉంది. దుబాయ్లో గుండెపోటుతో మృతి చెందిన రాజేశ్వర్ మృతదేహం నేడు స్వగ్రామానికి చేరుకుంది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. భీమ్గల్ మండలం పురాణిపేట్ గ్రామానికి చెందిన తోటజడల రాజేశ్వర్ గుండెపోటుతో మృతి చెందడం జరిగింది. పొట్ట చేత పట్టుకుని ఉపాధి నిమిత్తం ఎడారి దేశానికి వెళ్లిన మృతుడు గుండెపోటుతో జనవరి 29న చనిపోవడంతో కుటుంబం వేదన పడింది. నిరుపేద రైతు కుటుంబానికి చెందిన మృతుడు గల్ఫ్ కార్మికునిగా పనిచేస్తున్నాడు. జనవరి 16న ఎడారి దేశానికి ఉపాధి నిమిత్తం తిరిగి వెళ్లాడు. వెళ్లిన 13 రోజులకే గుండెపోటు వచ్చింది. వెంటనే తోటి కార్మికులు అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరుకునేలోపు రాజేశ్వర్ మృతి చెందారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు. నేడు మృతదేహాన్ని తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. రాజేశ్వర్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నూరుగా విలపిస్తున్నారు. మృతిని స్వగ్రామం పురాణిపేట అయినప్పటికీ బ్రతుకు తెరువు కోసం కుటుంబంతో నివసిస్తున్న వేల్పూర్ మండలం కుక్కునూరులో అంత్యక్రియలు నిర్వహించారు. పసిడి పరుగులు ఆగడం లేదు. నిత్యం బంగారం ధరలు పెరుగుతూ ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నెలలో వివాహాలు ఉండడంతో చాలా మంది పసిడి ఆభరణాల కొనుగోళ్లకు ప్లాన్ చేసుకున్నారు. అయితే పెరుగుతున్న ధరలు వారిని కలవరపెడుతున్నాయి. శుక్రవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 87,500 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల ధర 80,960 రూపాయలుగా ఉంది. అమెరికాలో ఉన్న ఇండియన్స్ ను వెనక్కు పంపించే విషయంలో అక్కడి ప్రభుత్వం ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తోంది. వారిని వెనక్కి పంపించే సమయంలో భారతీయుల పట్ల అత్యంత ఇబ్బందికరంగా ప్రవర్తిస్తుంది. అవమానకరంగా చేస్తున్న అంశాలపై మన కేంద్ర ప్రభుత్వం నిస్సహాయత వ్యక్తం చేయడం, వారిని కాపాడడానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది. అమెరికాలో ఉన్న భారతీయులను భద్రతతో ఇండియాకు పంపించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీ ఇచ్చిన పిలుపును విజయవంతంగా చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మొదటి దశలో క్యాన్సర్ను గుర్తించాలని ప్రముఖ సీనియర్ గైనకాలజిస్ట్ జైనీ నెహ్రూ అన్నారు. శుక్రవారం మాధవనగర్ శివార్లో గల క్యాన్సర్ ఆసుపత్రిలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని దాదాపు 15 మంది పిల్లలకు ముందస్తుగా క్యాన్సర్ రాకుండా ఉండడానికి హెచ్పివి వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచంలో రొమ్ము క్యాన్సర్, గర్భస్థ ముఖద్వార క్యాన్సర్లు 2 ప్రమాదకరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని మొదటి దశలోనే గుర్తిస్తే క్యాన్సర్ బాధితులను పూర్తిగా ఆరోగ్యంగా మార్చుకోవచ్చని తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలోని బాలసదన్లో ఉన్న పిల్లలకు ఉచిత వ్యాక్సినేషన్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ గైనకాలజిస్ట్ కవితారెడ్డి, జీవన్ రావు, డాక్టర్ సూరి తదితరులు పాల్గొన్నారు. 4వ తారీఖు ఫిబ్రవరి రోజు యాక్చువల్లీ వరల్డ్ క్యాన్సర్ డే. ఆ సందర్భంగానే ఈరోజు ఇండోర్ క్యాన్సర్ హాస్పిటల్లో వ్యాక్సినేషన్ గురించి, అంటే మనము క్యాన్సర్ రాకముందుకే మనం స్త్రీలకు క్యాన్సర్, ముఖ్యంగా మనకు స్త్రీలకు వచ్చేది ఎక్కువగా 2 రకాల క్యాన్సర్. ఒకటి రొమ్ము క్యాన్సర్, ఇంకొకటి గర్భసంచి ముఖద్వార క్యాన్సర్. ఇవి రెండింటితోనే స్త్రీలు చాలా బాధపడుతుంటారు. మన దేశంలో కానీ ప్రపంచ వ్యాప్తంగా కానీ మనం క్యాన్సర్ రాకముందుకు దాన్ని ఎట్లా నివారణ చేయాలి అనే దాని గురించి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. వేసవి కాలంలో నీటి ఎద్దడి లేకుండా పూర్తి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని డిచ్పల్లి ఎంపీడీఓ శ్రీనివాసరావు పేర్కొన్నారు. డిచ్పల్లి మండలంలోని వెస్లీనగర్ తాండాలో ఎంపీడీఓ శ్రీనివాసరావు సందర్శించారు. ఆయనతో పాటు ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గణేష్, ఏ గ్రిడ్ మిషన్ భగీరథ రజిత, గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం వేసవి కాలంలో ప్రజలు నీటి ఎద్దడి ఎదుర్కోవద్దని గ్రామాల్లో పర్యటించి వారికి కావాల్సిన సౌకర్యాలను సమకూర్చుతున్నామని, గ్రామాల్లో మిషన్ భగీరథ నీటితో నిండే ట్యాంకులను పరిశీలించారు. రాబోయే కాలంలో అత్యవసర సమయాల్లో పాత బోరు బావులను గుర్తించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపడుతున్నామని ఎంపీడీఓ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గణేష్ మాట్లాడుతూ రానున్న వేసవిలో ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని, గ్రామాల్లో నీటి సమస్య లేకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రోగ్రాం కింద సమ్మర్లో మనకు నీటి ఎద్దడి కాకుండా
వాటర్ సప్లై అనేది ఏ విధంగా ఉన్నాయనేది ప్రతి మండల్లో, ప్రతి గ్రామ పంచాయతీలో, ప్రతి విలేజ్లో తిరిగి ముందు జాగ్రత్తతోని మనం ఏమైనా వాటర్ ప్రాబ్లం వస్తే ఆ ఇష్యూస్ని మేము ముందుగానే సాల్వ్ చేసి ఈ యొక్క వాటర్ ప్రాబ్లం రాకుండా చూసుకోవడానికే మేము ఈ స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మా మండల్లో యాజ్ ఎ టీమ్గా ఫామ్ అయ్యి మా ఎంపీఓ సారు, నేను ఏఆర్డబ్ల్యూఎస్, మన మిషన్ ప్రతాప్ గ్రిడ్ ఏఈ మేడం ప్లస్ సెక్రటరీ ఏ జీపీకి వెళ్తే ఆ జీపీలో మేము టీమ్ ఫార్మేషన్ చేసి నీటి ఎద్దడి కాకుండా చూసుకోవడానికి ముందు జాగ్రత్తనే ఈ ప్రణాళిక అనేది ప్లాన్ చేసి సాల్వ్ చేయడానికి చేస్తున్నాం అన్నమాట. 8 బీజేపీ ప్లస్ 8 కాంగ్రెస్ ఈజ్ ఈక్వల్ టు 0 మోడల్ సక్సెస్ అయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. బడ్జెట్లో తెలంగాణకు రావాల్సిన వాటాలపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ తెలంగాణలోని కాంగ్రెస్, బీజేపీ ఎంపీలపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆమె 8 బీజేపీ ఎంపీలు ప్లస్ 8 కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణకు 0 అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అలాగే పాలమూరు టు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి జాతీయ హోదా నిరాకరించడం అంటే తెలంగాణపై బీజేపీ ప్రభుత్వం చూపుతున్న మరో వివక్ష అని వ్యాఖ్యానించారు. అంతేగాక అన్యాయమైన బడ్జెట్ కేటాయింపులు, ప్రాజెక్టు గుర్తింపులు, మన సంస్కృతి, పండుగలను పూర్తిగా విస్మరించడం, తెలంగాణ ఏర్పడినప్పటి నుండి నిరంతర నిర్లక్ష్యానికి గురవుతున్నామన్నారు. అలాగే పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు విస్మరించడం అనేది పురాతన చరిత్రలో సరికొత్త అధ్యాయంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజలన్నీ గమనిస్తున్నారని, రాష్ట్రం నుంచి ప్రజలు 8 ఎంపీలను ఇస్తే ప్రతిఫలంగా పార్టీ ఏమీ ఇవ్వలేదని దుయ్యబట్టారు. ఇక తెలంగాణకు బీజేపీ నిజమైన సహకారం 0, జవాబుదారీతనం 0. జవాబుదారీతనం 0, గౌరవం మాత్రమే అన్నారు. కేంద్రం నుంచి తెలంగాణ వాటా కోసం పోరాడాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పాలమూరు టు రంగారెడ్డికి ప్రాజెక్టుకు ప్రత్యేక హోదా కోసం మాజీ సీఎం కేసీఆర్ ఎడతెగని కృషి చేశారని తెలిపారు. అన్నింటికీ మించి తెలంగాణ ప్రజల ఆకాంక్ష, శ్రేయస్సుకు ప్రాధాన్యతనిస్తూ ఢిల్లీలో తెలంగాణ స్వరం బలంగా, స్పష్టంగా ప్రతిధ్వనించేలా కాంగ్రెస్ ప్రభుత్వం పోరాడాలని సూచించారు. ఇక ఇది బీజేపీ, కాంగ్రెస్ పార్టీల 8+8=0 మోడళ్ల సమిష్టి వైఫల్యమని కవిత విమర్శించారు. సిహెచ్ కొండూరులో చౌడమ్మ మందిర ధ్వజస్తంభ ప్రతిష్టాపన శ్రీ 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 విద్యారణ్య భారతీ స్వామి చేతుల మీదుగా కన్నుల పండువగా జరిగింది. నందిపేట మండలంలోని సిహెచ్ కొండూరు గ్రామంలో చౌడమ్మ మందిర గజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమంలో శ్రీ 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 విద్యారణ్య భారతీ స్వామి హంపి పీఠాధిపతులు శ్రీ పరమహంస పరివ్రాజక బాలయోగి మహారాజ్ పాల్గొని భక్తులకు ఆశీస్సులు చేశారు. ఓం నమ శివాయ, శ్రీ గురుభ్యో నమః. ఈరోజు కామారెడ్డి జిల్లా అన్నారం గ్రామంలో కరెంటు రాజేందర్ గృహ ప్రవేశం సందర్భంగా శ్రీ పరమహంస పరివ్రాజక బాలయోగి రాములు మహారాజ్ పాదపూజ నిర్వహించి ఆశీస్సులు తీసుకున్నారు. ఏర్గట్ల మండలంలోని తాళ్లరాంపూర్ గ్రామంలో పిరమిడ్ ధ్యాన మందిరానికి నందిపేట కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరములు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. జగద్గురు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రేజీ ఆశయ సాధనలో భాగంగా ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామంలో ధ్యాన దంపతులు బద్దం రజిత దేవేందర్ ఇంటి వద్ద నూతనంగా నిర్మించిన పిరమిడ్ ధ్యాన మందిరాన్ని నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు పరమహంస పరివ్రాజక బాలయోగి రాములు మహారాజ్ విశిష్ట అతిథిగా విచ్చేసి భూమి పూజ చేశారు. ధ్యానం ఎంతో గొప్పదని, ప్రతిరోజు ప్రతి వ్యక్తి ధ్యానం చేసి జ్ఞానం పొందాలన్నారు. సంస్కృతిని, సాంప్రదాయాలను కాపాడుతూ సనాతనమైనటువంటి ధర్మాన్ని పరిరక్షిస్తూ తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను ప్రేమిస్తూ, గౌరవిస్తూ ఆదర్శంగా ఉండాలన్నారు. నిజామాబాద్ జిల్లాలో ధ్యానంలో సంఖ్య ఎంతో పెరిగిందని, అనేక గ్రామాల్లో ఎంతో అద్భుతంగా ధ్యానం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ పిరమిడ్ ధ్యాన మందిరాలను నిర్మించడం చాలా గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమానికి మరో ఆత్మీయ అతిథిగా విచ్చేసిన పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు అడ్వకేట్ సాయికృష్ణారెడ్డి మాట్లాడుతూ పిరమిడ్లు గొప్ప శక్తి క్షేత్రాలని, ప్రతి గ్రామంలో పిరమిడ్ ధ్యాన మందిరాలు నిర్మించాలని, పిరమిడ్ శక్తి అద్భుత శక్తి అని, విశ్వంలో ఉన్నటువంటి అనంతమైనటువంటి విశ్వశక్తిని పిరమిడ్ ద్వారా తీసుకుని గొప్ప ధ్యాన యోగులు కావాలని పిలుపునిచ్చారు. ఈ భూమి పూజ కార్యక్రమంలో పిరమిడ్ ధ్యాన దంపతులు బద్దం రజిత దేవేందర్, మల్యాద్రి దంపతులు, నాగంపేట శ్రీనివాస్ దంపతులు, సత్తవ దంపతులు, అమృతారావు, ఎర్గట్ల రాజేశ్వర్ 100కు పైగా ధ్యానులు పాల్గొన్నారు. 5 లక్షల రుద్రాక్షలు తెచ్చి కార్యక్రమం పెట్టినాం కాబట్టి మీరు వారి యొక్క సమయం తీసుకొని మంచిగా వచ్చి దాన్ని తిరిగించి ఆశీర్వాదం తీసుకుంటారని మీ అందరికీ తెలియపడుతుంది. తిరుమల వెంకటేశ్వర స్వామివారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఈ క్రమంలో భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటారు. తిరుమలలో ప్రతి ఏటా ఫిబ్రవరి 12వ తేదీన శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతోంది. శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటికి భక్తులు భారీగా తరలివస్తుంటారు. ఈ పుణ్య తీర్థాల్లో సప్తగిరుల్లో వెలిసి ఉన్న సప్తమూర్తులు ప్రముఖమైనవి. ఈ తీర్థాల్లో స్నానమాచరించి భక్తులు పరమ పావనులై ముక్తి మార్గం పొందగలరని నమ్ముతారు. ఈ నేపథ్యంలో రామకృష్ణ తీర్థానికి వెళ్లే భక్తుల కోసం టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ క్రమంలో భక్తులకు అన్న ప్రసాదాలు, భద్రతా ఏర్పాట్లను పోలీసు, అటవీ శాఖ చేపడుతుంది. ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు కూడా
కూడా అందుబాటులో ఉంటాయి. టీటీడీ వైద్య విభాగం ఆధ్వర్యంలో మెడికల్ టీంలను ఏర్పాటు చేస్తోంది. ఈ పర్వదినం నాడు శ్రీవారి ఆలయం అర్చకులు మంగళ వాయిద్యాలతో ఆలయ మాడ వీధుల్లో పూలు, పండ్లు, స్వామివారి ప్రసాదాలు మొదలగు పూజా సామగ్రిని తీసుకువెళ్లి శ్రీరామకృష్ణ తీర్థంలో వెలిసి ఉన్న శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణుని విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించడంతో శ్రీరామకృష్ణ తీర్థం ముక్కోటి ముగుస్తుందని టీటీడీ తెలిపింది. ఖమ్మం రైల్వే స్టేషన్ వద్ద నాన్ ఇంటర్లాకింగ్ పనుల నేపథ్యంలో 30 రైళ్లను వేర్వేరు తేదీల్లో రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గురువారం తెలిపారు. కాజీపేట టు డోర్నకల్, డోర్నకల్ టు విజయవాడ, భద్రాచలం రోడ్ టు విజయవాడ ప్యాసింజర్ రైళ్లను ఈ నెల 10 నుంచి 20 వరకు రద్దు చేశారు. గోల్కొండ, భాగ్యనగర్, శాతవాహన సహా పలు ఎక్స్ప్రెస్లు వారం నుంచి 11 రోజుల పాటు ప్రయాణికులకు అందుబాటులో ఉండవు. 9 రైళ్లను దారి మళ్లించి నడపనున్నారు. 4 రైళ్లు 60 నుండి 90 నిమిషాల ఆలస్యంగా బయలుదేరనున్నాయి. సికింద్రాబాద్ టు గుంటూరు గోల్కొండ ఎక్స్ప్రెస్ 11 నుంచి 21 వరకు, సికింద్రాబాద్ టు సిర్పూర్ కాగజ్ నగర్, భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ 10 నుంచి 21 వరకు రద్దు చేశారు. గుంటూరు టు సికింద్రాబాద్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ 10, 11, 15, 18, 19, 20, అలాగే విజయవాడ టు సికింద్రాబాద్ శాతవాహన ఎక్స్ప్రెస్ 11, 14, 16, 18, 19, 20 రద్దయిన జాబితాలో మరికొన్ని రైళ్లున్నాయి. సికింద్రాబాద్ టు విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్ 19, 20 తేదీల్లో 75 నిమిషాలు ఆలస్యంగా, ఆదిలాబాద్ టు తిరుపతి కృష్ణ ఎక్స్ప్రెస్ 9, 11, 14, 18, 19 తేదీల్లో 90 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరుతాయి. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో ఉన్న మసీదు ఉస్మానియా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉస్మానియా కమిటీ అధ్యక్షుడిగా సలీం పాషా, వైస్ ప్రెసిడెంట్గా ముస్తఫా మరియు కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన సలీం పాషాను పూలమాలలతో, శాలువాతో ముస్లిం సోదరులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నూతన ఉస్మానియా మసీద్ అధ్యక్షుడు సలీం పాషా మాట్లాడుతూ, నా ఎన్నికకు సహకరించిన డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ మరియు ముస్లిం సోదరులకు ధన్యవాదాలు తెలిపారు. ఉస్మానియా మసీద్ అభివృద్ధి కోసం తన వంతుగా సహాయ సహకారాలు అందజేస్తానని తెలిపారు. కమిటీ సభ్యులు కూడా నాకు సహకరించాలని సలీం పాషా తెలిపారు. నా వల్ల ఎంతవరకు సహాయం చేయాలి, సహకారం చేయాలని మనసు పూర్తిగా చేస్తాను. ఎందుకంటే నాకు డోర్నకల్ ముస్లిమ్స్ అంతా నాకు సహాయం చేయాలి, నా వెంట ఉండాలి. డోర్నకల్లో ఇప్పుడు వచ్చిన ఖబరస్థాన్, ఈద్గా, ఆషిర్ఖానా, మజీద్, కాంప్లెక్స్ అన్నిటికీ నేను ముందు ఉండి చేయడానికి ప్రయత్నిస్తాను. కానీ ముఖ్యంగా ఏంటంటే నాకు నా మైనారిటీస్ అందరూ నాకు సహకరిస్తారు. వివాహేతర సంబంధం ఓ మహిళ ప్రాణాలు తీసింది. పసి బాలుడిని తల్లి లేని వాడిలా మార్చింది. సోదరుడితో మరో మహిళ వివాహేతర సంబంధానికి చెక్ పెట్టేందుకు సోదరుడి ఆడిన నాటకంలో ఇరువురు కటకటాల పాలయ్యారు. మంచిర్యాల జిల్లాకు చెందిన వివాహిత మమత హత్య థ్రిల్లర్ సినిమాను తలపిస్తుంది. జనవరి 25న 4 ఏళ్ల కొడుకుతో కలిసి ఇంటి నుండి బయటకు వెళ్లిన మమత దారుణ హత్యకు గురైంది. ఆమె వెంట ఉన్న బాలుడు అదృశ్యమై వారం రోజులకు చెన్నైలో దొరికాడు. బాలుడిని పోలీసులు చేరదీసి కరీంనగర్కు తరలించి 4 రోజుల క్రితం కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితుడు చాకచక్యంగా తప్పించుకొని పారిపోవడంతో పోలీసు బృందాలు ప్రత్యేక నిఘా పెట్టి 5గురిని పట్టుకున్నారు. మమతది మామూలు హత్య కాదు, సుపారీ హత్య అని తేల్చారు. హత్యకు పాల్పడ్డ లక్షట్పేట్కు చెందిన వేల్పుల కళ్యాణ్తో పాటు సుపారీ హత్య ఒప్పందం చేసుకున్న మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్కు చెందిన కులుమల్ల నర్మద, ఆమె తండ్రి రాజలింగు, కొత్తపేటకు చెందిన బావ బండ వెంకటేష్, కాబోయే భర్త మిట్టపల్లికి చెందిన గుంపుల రఘులను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కాసింపేట్కు చెందిన భారత్, కొమురం భీం, ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన నర్సింగ్ స్టూడెంట్ మమత ప్రేమించుకున్నారు. 6 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమకు గుర్తుగా ధృవ అనే బాబు జన్మించాడు. అన్యోన్యంగా సాగిన దాంపత్య జీవితంలో కలతలు మొదలై గత దసరా పండుగ నుంచి మమత భర్త భరత్కు దూరంగా కొడుకుతో కలిసి మంచిర్యాలలో ఉంటుంది. ఆమెకు సింగరేణిలో ఉద్యోగం చేసే రామకృష్ణపూర్కు చెందిన కులుమల్ల భాస్కర్తో పరిచయం ఏర్పడింది. పెళ్లి కాని భాస్కర్ మమతతో వివాహేతర సంబంధం పెట్టుకుని జీతం డబ్బులన్నీ ఇంట్లో ఇవ్వకుండా మమతకే ఖర్చు పెట్టాడు. భాస్కర్కు తల్లిదండ్రులతో పాటు 4 అక్కలు ఉన్నారు. 3కి వివాహాలు కాగా నర్మదా అనే అక్కకు ఇంకా పెళ్లి కాలేదు. తమ్ముడు భాస్కర్ చేష్టలతో విసిగిపోయిన నర్మద మమతను లేపేస్తే పీడ వదులుతుందని భావించి తండ్రి రాజలింగు, బావ వెంకటేష్, కాబోయే భర్త బాయ్ ఫ్రెండ్ రఘుతో కలిసి సుపారీ హత్యకు ప్లాన్ వేసింది. మమతను చంపితే 5 లక్షలు ఇస్తామని రఘు ఫ్రెండ్ లక్షట్పేట్కు చెందిన వేల్పుల కళ్యాణ్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందం ప్రకారం కళ్యాణ్ ముందుగా 60,000 తీసుకుని మమతతో చాటింగ్తో పరిచయం పెంచుకున్నాడు. మమత అవసరాలకు డబ్బులు ఇచ్చాడు. మమత 50,000 కావాలని కళ్యాణ్ను అడగగా 30,000 ఇచ్చి మమతను మచ్చిక చేసుకున్నాడు. ఇంకా 20,000 కావాలని మమత అడగడంతో జనవరి 25న కారులో కొడుకుతో సహా మమతను ఎక్కించుకొని పక్కా ప్లాన్తో మంచిర్యాలలో అటు ఇటు తిప్పాడు. అదే రోజు రాత్రి వరకు వెయిట్ చేసి చీకటి పడగానే మంచిర్యాలలో కారులోనే పదునైన కత్తితో మెడ వెనక భాగంలో పొడిచి హత్య చేశాడు. మృతదేహాన్ని కారులో ఉంచి సుపారీ ఒప్పందం చేసుకున్న నర్మద వారి కుటుంబ సభ్యులకు చూపించి 4 లక్షలు వసూలు చేసుకున్న కళ్యాణ్ లక్షట్పేట్ మీదుగా రాయపట్నం, ధర్మపురి, జగిత్యాల, కొండగట్టు మీదుగా కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండన్నపల్లి శివారుకు తరలించి కొండన్నపల్లి వద్ద ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ సమీపంలో పడేసి 4 ఏళ్ల కుమారుని తీసుకుని పారిపోయాడు
చేశాడని సీఐ ప్రకాష్ గౌడ్ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులు కళ్యాణ్ చెన్నైలో ఉన్నట్లు గుర్తించి అక్కడికి చేరగా బాబును ఓ హోటల్లో వదిలేసి కళ్యాణ్ తప్పించుకోగా బాబును చేరదీసి కుటుంబ సభ్యులకు అప్పగించామని తెలిపారు. ప్రత్యేక బృందాలు గాలించగా ప్రధాన నిందితుడు కళ్యాణ్తో పాటు సుపారీ హత్య ఒప్పందం చేసుకున్న నర్మద, ఆమె తండ్రి రాజలింగు, బావ వెంకటేష్, కాబోయే భర్త రఘు పట్టుబడ్డారని 5గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. జనవరి 27వ తారీఖు నాడు సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో మా యొక్క గంగాధర్ ఎస్ఐ గారికి వచ్చినటువంటి కంప్లైంట్ ఏమనగా అక్కడ ఉన్నటువంటి నాగేలి జ్యోతి గారు పంచాయత్ సెక్రటరీ గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏమనగా ఒక గుర్తు తెలియని మహిళ యొక్క శవాన్ని చంపేసి మెడపైన స్ట్రాంగులేషన్ మార్క్స్ మరియు స్టాబ్ ఇంజురీస్తో చనిపోయిందని చెప్పి సమాచారం రాగా అట్టి మహిళ మృతిపైన మేము హత్య కేసుగా నమోదు చేసి పోస్ట్మార్టం తర్వాత బాడీని వాళ్ళ బంధువులకు అప్పగించడం జరిగింది. ఈ యొక్క కేసు యొక్క పూర్తి వివరాలు ఏమనగా మృతురాలి పేరు తర్వాత మేము ట్రేస్అవుట్ చేసిన వివరాలు ఏమనగా మేడం మమత, వైఫ్ ఆఫ్ భరత్. ఈమెకు అందాల 6 సంవత్సరాల క్రితం భరత్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నది. తర్వాత వారి యొక్క వైవాహ జీవితంలో వారికి ఒక బాబు జన్మించడం జరిగింది. ప్రభుత్వ బడుల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచాల్సిన బాధ్యత హెచ్ఎంలదేనని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు అంకితభావంతో కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. అప్పుడే విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసి ఉపాధ్యాయ వృత్తికి సార్థకత చేకూర్చిన వారవుతారని హితవు పలికారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మీటింగ్ హాల్లో శుక్రవారం సాయంత్రం ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సమావేశం నిర్వహించారు. 10వ తరగతి వార్షిక పరీక్షల సన్నద్ధతపై కలెక్టర్ వారికి దిశానిర్దేశం చేశారు. మార్కులు, గ్రేడ్ పాయింట్లు ప్రామాణికం కాకుండా విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలని అన్నారు. ప్రతి విద్యార్థికి సామాజిక పరిస్థితులపై చక్కటి అవగాహన కల్పిస్తూ ఇష్టపడి చదువుకోవాలనే కోరికను వారిలో పెంపొందించాలన్నారు. ప్రాథమిక దశ నుండే విద్యార్థుల్లో చదువు పట్ల శ్రద్ధను కలిగిస్తే వారు ఏకాగ్రతతో విద్యను నేర్చుకుని సత్ఫలితాలు సాధించగలుగుతారని తెలిపారు. పాఠశాలలోని ప్రతి విద్యార్థిని తమ కన్న బిడ్డల్లాగానే భావిస్తూ వారికి నాణ్యమైన విద్యను అందించి భావి జీవితానికి మార్గనిర్దేశకులుగా మారాలని పిలుపునిచ్చారు. ఆయా సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. క్షేత్రస్థాయి పర్యటనల సమయంలో తాను ఆయా పాఠశాలలను తనిఖీ చేసిన సందర్భంలో అనేక పాఠశాలల్లో విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించినప్పుడు విద్యా ప్రమాణాలు సంతృప్తికరంగా కనిపించలేదని కలెక్టర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. విద్యార్థులు పాస్ మార్కులతో ఉత్తీర్ణులైతే చాలని భావన ఎంతమాత్రం సరికాదని, దీనివల్ల ఉన్నత విద్యాభ్యాసంలో విద్యార్థులు వెనుకబడిపోయే ప్రమాదం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా అపార్ ఐడీలు జనరేట్ చేయడంలో ముందంజలో నిలిచిన 5గురు హెచ్ఎంలను, ఉత్తమ ప్రతిభను కనబర్చిన 5గురు కాంప్లెక్స్ పాఠశాలల హెచ్ఎంలను కలెక్టర్ సత్కరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, పరీక్షల నియంత్రణ విభాగం అధికారి విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి అన్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తే నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానని బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి తెలిపారు. ఈ రోజు నామినేషన్ వేసిన తర్వాత ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, పాల్వాయి హరీష్తో కలిసి మీడియాతో మాట్లాడిన అంజిరెడ్డి 6 గ్యారంటీలు, 420 హామీలు నెరవేర్చని కాంగ్రెస్కు నిరుద్యోగుల్లో ఉద్యోగులు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఉమ్మడి 4 జిల్లాల్లో ఇప్పటికే పర్యటించాలని, సమస్యలపై అవగాహన ఉందని, ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని తెలిపారు. అందరికంటే ముందుగా ముక్కోటి ఏకాదశి రోజున బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను ప్రకటించిందని, అదేవిధంగా పట్టభద్రులు మొదటి ఓటు తనకే వేసి గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అభ్యర్థి అయిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన అంజిరెడ్డి నేను గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 420 హామీలు ఇచ్చిరో ఈ హామీలు నెరవేర్చకుండా విద్యార్థులైన, వైద్యులైన, తర్వాత నిరుద్యోగులైన, ఉద్యోగులైన, తర్వాత ఇంకా అన్ని రంగాల్లో విఫలమైన ప్రభుత్వము నెరవేర్చకుండా హామీలు ఇచ్చినందుకు గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని ప్రతి ఒక్కరు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచే కాంగ్రెస్ కు గిఫ్ట్ ఇస్తామని ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఈ రోజు కుటుంబ సభ్యులతో కలిసి నామినేషన్ వేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపికైన అల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా బీఫామ్ అందుకున్నారు. నామినేషన్ పత్రాలతో ఈ రోజు తల్లిదండ్రులు సతీమణితో కలిసి మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సింపుల్ గా కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టరేట్ కు చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తనపై నమ్మకంతో ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిందని నరేందర్ రెడ్డి తెలిపారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎమ్మెల్సీగా గెలిచి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి గిఫ్ట్ ఇస్తానని తెలిపారు. నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, లోటు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి గాడిన పెట్టారని చెప్పారు. ఉద్యోగులు మొదటి తేదీన జీతాలు అందుకుంటున్నారని చెప్పిన నరేందర్ రెడ్డి సోమవారం భారీ ర్యాలీతో మరో సెట్ నామినేషన్ వేస్తానని ప్రకటించారు. అదే రోజున నవరత్నాలు మేనిఫెస్టో ప్రకటిస్తానని తెలిపారు. లేకుండా వెరీ ట్రాన్స్పరెంట్ గా మరి వాళ్ళ పనులన్నీ సజావుగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిపోతున్నాయి. కాబట్టి ఇవన్నింటినీ ఉద్యోగ నిరుద్యోగులకి నేను తీసుకుని వెళ్ళి
మరి భారీ మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రి గారికి అలాగే మరి సోనియా గాంధీ గారికి ఒక గిఫ్ట్ ఇస్తారని చెప్పేసి మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా మరి ఎక్కువ సంఖ్యలో మరి దీనిలో యాక్టివ్గా తొందరగా ఇన్వాల్వ్ కావాలని, అలాగే సోమవారము 10వ తేదీన మరి 2వ సెట్ వేస్తున్నాము. అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమక్షంలో, అలాగే కాంగ్రెస్ పార్టీ మినిస్టర్స్ తర్వాత రానున్న ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డిని గెలిపించాలని బీజేపీ నాయకులు కోరారు. తెలంగాణలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఇందూరులో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ వర్క్షాప్ కార్యక్రమం నిర్వహించి నియోజకవర్గంలోని పట్టభద్రులను సంప్రదించు వివిధ సాధనాల గురించి, వారికి బీజేపీ కలిగిస్తున్న భరోసాను గురించి వివరించి ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డిని గెలిపించేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి దిశానిర్దేశం చేశారు. సిరిసిల్ల నియోజకవర్గం గంభీరావుపేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన గణపతి ధ్వజయుక్త మహంకాళి అమ్మవారి దేవాలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో కేటీఆర్ హాజరై పూజలు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో పర్యటించారు. మండల కేంద్రంలో రెడ్డి సేవా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన గణపతి ధ్వజయుక్త మహంకాళి దేవాలయం ప్రతిష్టాపన మహోత్సవంలో కేటీఆర్ పాల్గొన్నారు. భారీ సంఖ్యలో హాజరైన భక్తులను, స్థానిక ప్రజలను పలకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుడి ఆవరణలో ఎదురుపడ్డ రాజకీయ ప్రత్యర్థి కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డిని పలకరించారు. ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులు ఒకరినొకరు పలకరించుకోవడం స్థానికులు ఆశ్చర్యంగా చూస్తూ సెల్ ఫోన్లో బంధించారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఉత్తర తెలంగాణలోని పట్టభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులతో పాటు 30 మంది నామినేషన్స్ దాఖలు చేశారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల స్థానానికి ఈరోజు 28 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత వి నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి నామినేషన్ వేశారు. నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి కరీంనగర్ కలెక్టర్ పమిరా సత్పతికి అప్పగించారు. అటు బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా చిన్నమైల్ అంజిరెడ్డి నామినేషన్ వేశారు. ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, పాల్వాయి హరీష్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డితో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ టికెట్ ఆశించిన కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఉద్యోగానికి రాజీనామా చేసి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న ప్రసన్న హరికృష్ణ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. గడిచిన 5 రోజుల్లో పట్టభద్రుల స్థానానికి 49 మంది నామినేషన్ వేశారు. టీచర్ స్థానానికి ఈరోజు 2 నామినేషన్ దాఖలు. గడిచిన 5 రోజుల్లో టీచర్ స్థానానికి 9 మంది నామినేషన్ వేశారు. నామినేషన్ల స్వీకరణకు రేపు, ఎల్లుండి సెలవు. ఇక నామినేషన్ల స్వీకరణకు ఒకరోజు మాత్రమే ఉంది. సోమవారంతో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగుస్తున్న నేపథ్యంలో ఆ రోజు కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేయనున్నారు. చివరి రోజు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలవుతాయని అధికారులు భావిస్తున్నారు. ఆ దిశగా ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లడానికి హైదరాబాద్ వెళ్లిన వీఆర్ఏలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని వేల్పూర్ వీఆర్ఏల సంఘం ఖండించింది. వీఆర్ఏల వారసత్వ ఉద్యోగాలను వెంటనే ఇవ్వాలని కోరుతూ వేల్పూర్ మండల రెవెన్యూ కార్యాలయం ముందు నల్ల బ్యాడ్జీలతో వీఆర్ఏలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీఆర్ఏలకు వారసత్వ ఉద్యోగాలను గత 18 నెలల నుంచి వాయిదా వేస్తున్నారని, వాటి నియామకాలను వెంటనే చేపట్టాలని, తమ హక్కుల కొరకు వీఆర్ఏ కుటుంబ సభ్యులతో కలిసి మంత్రుల నివాస సముదాయాలను ముట్టడికి యత్నించినందుకు వీఆర్ఏలను అరెస్ట్ చేశారన్నారు. అందుకు నిరసనగా వేల్పూర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం వీఆర్ఏలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టామన్నారు. ఈ సందర్భంగా వీఆర్ఏలు మండల అధ్యక్షులు చిన్న బాలయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో 61 సంవత్సరాల వయసు పైబడిన వీఆర్ఏల వారసులకు జీవో 81/86 ప్రకారం వెంటనే ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ మండల వీఆర్ఏలు వారసత్వ సభ్యులు పాల్గొన్నారు. నమస్కారం అందరికీ. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల వీఆర్ఏ వారసుల అధ్యక్షులుగా మాట్లాడుతున్నాం. గత 18 నెలలుగా వారి వారసత్వ ఉద్యోగం ఇవ్వాలని మేము ఎంతగానో రెవెన్యూ మంత్రికి కలవని మంత్రి లేడు, కలవని ఎమ్మెల్యే లేడు. అయితే మేము పాత గవర్నమెంటు ఒక జీవో 81/85 జీవో తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ దొరికినా కానీ మా వీఆర్ఏలను, వీఆర్ఏ వారసులను, ముసలులను చూడకుండా, గర్భిణీలను చూడకుండా, అదే రకంగా ఇబ్బంది దొరికిన వాళ్ళకు ప్రైవేట్ వాహనాలలో వాళ్ళు తీసుకుపోయి హైదరాబాద్ అంతా తిప్పి అరెస్ట్ చేసి 6 గంటలన్నర తర్వాత మమ్మల్ని విడుదల చేయడం జరిగింది. ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించిన 13 అఖాడా సాధువులు క్రమంగా తిరుగుముఖం పట్టారు. ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంఘంలో జనవరి 13 నుంచి కొనసాగుతున్న మహాకుంభమేళా అధికారికంగా ఫిబ్రవరి 26న ముగియనుండగా ఈ మేళాకు ఆధ్యాత్మిక పరిమళాన్నద్దిన 13 అఖాడాల సాధువులు క్రమంగా తిరుగుముఖం పడుతున్నారు. దీనికి సూచకగా ఆయా అఖాడాల ధర్మధ్వజాలను వారు అవనతం చేశారు. గత సోమవారం నాటి వసంత పంచమితో తుది అమృత స్నానం ముగిసినందున సాంప్రదాయబద్ధమైన కడీ పకోడా విందుతో సాధువులు తమ స్థావరాలకు తిరుగుపయనమవుతున్నారు. వీరిలో పలువురు మార్గమధ్యంలో కాశీ, అయోధ్య, బృందావన్, ఆనందపూర్ సాహిబ్లను సందర్శించి పూజలు చేయనున్నారు.
కుంభమేళలో వసంత పంచమి ముగిశాక వచ్చే మాఘ పూర్ణిమ మహాశివరాత్రి సాధారణ భక్తుల కోసం మాత్రమేనని జూనా అక్కడ అంతర్జాతీయ అధికార ప్రతినిధి శ్రీ మహంత్ నారాయణ్ గిరి తెలిపారు. యూపీ ప్రభుత్వం అంచనాల ప్రకారం గురువారం నాటికి 39 కోట్ల మంది భక్తులు కుంభమేళాను సందర్శించారు. హైదరాబాద్ నుండి ప్రయాగ్రాజ్ కు వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో 5 గంటల పాటు ఆలస్యమైంది. ప్రయాణికులు ఆందోళన చెందారు. మహా కుంభమేళా కోసం ప్రయాగ్రాజ్ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం ఆలస్యం కావడంపై శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉదయం 10:30 ప్రయాగ్రాజ్ బయలుదేరాల్సిన విమానం సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది. సుమారు 5 గంటలకు పైగా విమానాశ్రయంలోనే వేచి ఉండాల్సిన పరిస్థితి రావడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సాయంత్రం 4 గంటలకు బయలుదేరుతుందని సిబ్బంది తెలిపారు. ప్రయాణికుల్లో నటుడు విజయ్ దేవరకొండతో పాటు పలువురు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు ఉన్నారు. ఎట్టకేలకు సాయంత్రం ప్రయాగ్రాజ్ చేరుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేస్తామని జగిత్యాల బీజేపీ జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు అన్నారు. జగిత్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన రాచకొండ యాదగిరి బాబుకు మెట్పల్లి బీజేపీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన ఎంపీ ధర్మపురి అరవింద్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షుడు పైడి సత్యనారాయణ, వివిధ మోర్చా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి ప్రతి అభ్యర్థిని గెలిపించేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని ఆయన తెలిపారు. బీజేపీ ఎక్కువ స్థానాల్లో విజయాన్ని సాధించి పార్టీ బలోపేతానికి కట్టుబడి పనిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్, రాష్ట్ర సీనియర్ నాయకులు సదాశివ్, ధర్మపురి సీను, నవీన్, రాజ్పాల్, మహిళా నాయకురాలు లావణ్య, రజనీ, సునీత, వరలక్ష్మి తదితర బీజేపీ నాయకులు, బీజేవైఎం, ఏబీవీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే ఉన్నదో జిల్లా అధ్యక్షుడిగా నియామకానికి సహకరించిన అన్న అరవింద్ ధర్మపురి గారికి, కిషన్ రెడ్డి గారికి, రాష్ట్ర అధ్యక్షులు, తర్వాత మాజీ జిల్లా అధ్యక్షుడు పైడిపల్లి సత్యనారాయణ గారికి, నా తోటి కార్యకర్తలకు, మండల అధ్యక్షులకు, జిల్లా పదాధికారులకు, బూత్ అధ్యక్షులకు అందరికీ మీరు కష్టపడి మనం పనిచేస్తేనే మన కాన్స్టిట్యున్సీ ఈ విధంగా డెవలప్ అయింది. స్టేట్లోనే మన కాన్స్టిట్యున్సీ ఒక రికార్డు ఉంది. ఈవీఎం గోడౌన్ ను కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సందర్శించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్ ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం సందర్శించారు. సాధారణ పరిశీలనలో భాగంగా ఈవీఎం గోదాంను సందర్శన చేశారు. ఈవీఎం గోడౌన్ కు వేసిన సీళ్లను పరిశీలించి గోదాంలో భద్రపరిచిన బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్లు, ఇతర ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన తీరును సీసీటీవీ ద్వారా తనిఖీ చేశారు. ఈవీఎం గోడౌన్ వద్ద పోలీసు బందోబస్తు తీరును పరిశీలించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ విక్టర్, కామారెడ్డి తహసీల్దార్ జనార్దన్, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు సరళ, నాయబ్ తహసీల్దార్ అనిల్ తదితరులు పాల్గొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన 6 వ్యక్తులకు జైలు శిక్ష, మరో 11 మందికి జరిమానా విధిస్తూ సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ నూర్జహాన్ తీర్పు చెప్పారు. మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 17 మందికి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి ప్రసాద్ కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ నూర్జహాన్ ముందర హాజరుపరచగా 11 మందికి 15,500 రూపాయల జరిమానా విధించారు. వీరికి 2 రోజులు జైలు శిక్ష విధించారు. కావున వాహనదారులు మద్యం తాగి వాహనాలను నడపవద్దని, లేనిచో చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. దర్పల్లి మండలంలోని దమ్మన్నపేట్ గ్రామంలో ఐకేపీ అధికారులు దివ్యాంగులకు బస్ పాస్లు అందజేశారు. దర్పల్లి మండలంలోని దమ్మన్నపేట గ్రామంలో ఐకేపీ శుభోదయం, ఎన్హెచ్సి, నిజామాబాద్ డిపో 1 వారి ఆధ్వర్యంలో నేడు దమ్మన్నపేట గ్రామంలో దివ్యాంగులకు రాయితీ బస్ పాస్లు పంపిణీ కార్యక్రమం. ఐకేపీ దర్పల్లి శుభోదయం దివ్యాంగులకు సిసి బుచ్చన్న, రేణుక స్పెషల్ ఎడ్యుకేటరీ సిఆర్పీ స్వప్న పాల్గొని గ్రామంలోని 20 మందికి అన్ని రకాల దివ్యాంగులకు రాయితీపై బస్ పాస్లు ఇప్పించారు. ఈ కార్యక్రమంలో రేణుక బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు. దర్పల్లి మండలంలో మరి వికలాంగులకు నిజామాబాద్ వెళ్ళి వాళ్ళు బస్ పాసులు తీసుకోవడం ఇబ్బంది అవుతుందని ఐకేపీ నైబర్హుడ్ సెంటర్ ద్వారా మేము ఈ యొక్క ప్రతి గ్రామానికి వెళ్ళి మరి వాళ్ళ బస్ పాసులు కలెక్షన్ చేసుకొని మరి ఆర్టీసీ నిజామాబాద్ డిపో 1 వారి సహాయంతో వీళ్ళకు బస్ పాసులు తీసుకొచ్చి రాయితీ బస్ పాసులు మరి వాళ్ళకి తీసుకొచ్చి ఇవ్వడానికి. కిసాన్ తాండాలో దుర్గామాత సేవలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా నిర్వహించారు. రంజన్ మండలం కిసాన్ తాండా గ్రామంలో దుర్గామాత గురు సేవలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం జరిపారు. ఉదయమే నూతన వస్త్రాలు ధరించి ఆలయం వద్దకు చేరుకుని ఊరేగింపుగా వెళ్లారు. పుణ్యవచనం, గణపతి ఆరాధన, ఋత్విక వర్ణం, అగ్ని ప్రతిష్ట, ధ్వజారోహణ, పూజ, మహాకుంభ స్థాపన, మండల పూజ, హవనం కార్యక్రమాలు నిర్వహించారు. నిత్యారాధన, జలాదివాసం, నిత్య హవనం, నిత్య పూర్ణాహుతి, బలి ప్రదానం కార్యక్రమాలు నిర్వహించారు. అటవీ ప్రాంతాల్లో బంజారా జాతి భక్తి మార్గంలో కొన్ని వేల సంవత్సరాలుగా గోవులను మేపుతూ, రక్షిస్తూ, సంచరిస్తూ జీవనాన్ని గడిపే జాతి బంజారా జాతి అన్నారు. అఖండ భారతదేశంలో పౌరగాడు ఉమ్మడి జిల్లాలో 392 తాండాలున్నాయని, 252 తాండాల్లో ఉన్నవి అవి ఇప్పుడు భక్తి మార్గంలో ప్రయాణిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బద్యానాయక్, ధన్సింగ్, నరేష్, శంకర్, విజయ్, పీర్ సింగ్, గోపి, మహిళలు తదితరులు పాల్గొన్నారు. సేవలాల్ మహారాజ్ రాజయోగి డాక్టర్ రామరావు మహారాజ్ గారి విగ్రహ ప్రతిష్టాపన ధర్మ భక్తి మార్గంలో ఈ బంజారా జాతి ఇవాళ నుంచి కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ జాతి అమ్మవారిని కొలుస్తూ అడవులలో ఉండే జాతి
గోవులను మేస్తూ గోవులను రక్షిస్తూ జీవించే జాతి బంజారా జాతి. అక్బర్ గారు ఇట్లాడి యుద్ధం చేసి ఆనాడు రాజస్థాన్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి అడవులలో పోయి అక్కడ జాతిని వంశ బచావ్ అనే జాతి రక్షణ కోసమే దేశంలో తిరుగుతూ మరికొన్ని మండలాల వార్తలు. బాల్కొండ మండల కేంద్రంలోని న్యూ ఇండియా పాఠశాలకు దాత నీటి శుద్ధి యంత్రాన్ని వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా పేరు చెప్పడానికి నిరాకరించిన దాత మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులతో పాటు గ్రామంలోని ప్రజలకు శుద్ధి నీరు అందించాలన్న లక్ష్యంతో వితరణ చేసినట్లు తెలిపారు. శుద్ధి నీరు కావాల్సిన వారు స్వయంగా వచ్చి ఉచితంగా తీసుకుపోవాలని కోరారు. పాఠశాల సిబ్బంది సయ్యద్ షంషుద్దీన్, సయ్యద్ జాకిర్ హుసేన్, ఎతేషాం, నిహారుద్దీన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి నందిపేట మండలం సిహెచ్ కొండూరు గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ యోగా లింగేశ్వర సమేత చంద్రఘంటాదేవి ప్రసన్న, శ్రీ శివ పంచాయతన ఆంజనేయ స్వామి నవగ్రహ ధ్వజ శిఖర ప్రతిష్ట, శ్రీ శతచండీ యాగ కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమానికి హాజరై చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరారు. బోధన్ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో సీనియర్ రిపోర్టర్ పల్నాటి సత్యనారాయణ జయంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు విద్యార్థులకు ఎగ్జామ్స్ కు కావలసిన జామెట్రీ బాక్స్ లో ప్యాడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యా వికాస్ చైర్మన్ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీడియా రంగంలో కీర్తిశేషులు చంటి చేసిన సేవలు మరువలేనివని, ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు వారి కుటుంబ సభ్యులు ఇటువంటి మంచి కార్యక్రమం చేయడం చాలా ఆనందకరమన్నారు. ఈ కార్యక్రమంలో అశోక్ రోడే, పల్నాటి చింటూ, కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మద్నూర్ మండలంలోని చిన్న శంకర్గా, సుల్తాన్పేట్, పెద్ద ఎక్లరా, దన్నూర్, అంతపూర్, షేకాపూర్, బెరెస్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే గ్రామాల్లో ఆత్మీయ సభ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలు గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే పర్యటించారు. ఆత్మీయ సభల్లో మాజీ ఎమ్మెల్యే షిండే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మోసం చేసిందని తెలిపారు. ఎన్నికలప్పుడు లేనిపోని వాగ్దానాలు చేసి ప్రజలను మభ్యపెట్టి ఇచ్చిన మాటలను అమలు పరచకపోవడం వీరి పాలనకు నిదర్శనమని తెలిపారు. నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి రాకపోయినా, మహిళలకు 2500 రూపాయలు ఇవ్వకపోయినా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్కు 1 తులం బంగారం అందించకపోవడం గమనార్హమన్నారు. నిజామాబాద్ జిల్లా మాల మహనాడు ఆధ్వర్యంలో నూతన జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవం మరియు మాతా రమాబాయి జయంతి ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాల మహనాడు జాతీయ అధ్యక్షుడు తల్లపల్లి రవి మాట్లాడుతూ మాతా రమాయి చేసిన త్యాగాన్ని, ఆమె సేవలను, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి చేసిన ప్రోత్సాహాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గైని గంగారం, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీరడి లక్ష్మణ్, జిల్లా అధ్యక్షులు సక్కి విజయ్ కుమార్, ఇతర కార్యకర్తలు, ఎక్కువ మొత్తంలో మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. కేవలం మాల జాతికి సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఉన్నారు. ఈ వ్యవస్థను మార్చాలని చెప్పే సంకల్పం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారు అంటే కేవలం మాల జాతికి సంబంధించిన వ్యక్తులే ఉన్నారు. కాబట్టి ఈ మాల జాతికి సంబంధించిన వ్యక్తులందరూ కలిసి అదే కాన్సీలంగా విధానాలని చెప్పి చాలా గట్టిగా పనిచేస్తే ఇదంతా వ్యవహారం జరుగుతుంది. భవిష్యత్తు కాలంలో కూడా ఇదంతా మన ఇల్లు అని చెప్పేసి అనుకోండి. మీరందరూ మన ఇంటికి వస్తే మనకి ఏ సమస్య వచ్చినా, మన కులానికి ఏ సమస్య వచ్చినా, ఈ సమాజానికి ఏ సమస్య వచ్చినా తీర్చడం కోసం మనం ప్రయత్నం చేస్తామని చెప్పి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ బాన్స్వాడలో రమాబాయి అంబేద్కర్కి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ సంఘం డివిజన్ నాయకులు ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సతీమణి రమాబాయి అంబేద్కర్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని ఆమె సామాజిక సమానత్వం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ప్రతిరూపం, మాతృమూర్తి అయినటువంటి రమాబాయి జయంతిని బాన్స్వాడ పట్టణంలో డివిజన్ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో దళిత సంఘాలు, మున్సిపల్ సిబ్బంది ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సతీమణి రమాబాయి అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ మార్గంలో నడిచిన మహిళ అని కొనియాడారు. కార్యక్రమాలని అక్కడే కాకుండా ఈ ప్రాంతానికి కూడా అనునిత్యం కొత్తగా పరిచయం చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తులలో పెద్దలు మూల నివాసి మాలా గారు ఒకరు. వారు ఆ ప్రాంతంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమాలను బాగా జరిపి ఈ ప్రాంతముకి పరిచయం చేస్తూనే అనేక మందిని ఉద్యమకారులుగా తయారు చేస్తున్నటువంటి నేపథ్యం మనందరికీ తెలిసిందే. కాబట్టి ఆ ప్రాంతం నుండి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు అక్కడ ముంబైలో టీచర్గా పనిచేస్తారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరించిన 13 అఖాడాల సాధువులు. క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్న సాధువులు. కుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరించిన పలువురు ముఖ్యమంత్రులు, మంత్రులు.
రోజు రోజుకు పెరుగుతున్న బంగారం ధరలు. తులం బంగారం 87,530 పలకడంతో బంగారం ప్రియుల ఆందోళన. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి. నవిపేట ఆర్మూర్లలో ముఖ్య నేతలతో సమావేశమై మాట్లాడిన మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఈ నెల 10 నుంచి 20 వరకు పలు రైళ్లు రద్దు. ఖమ్మం రైల్వే స్టేషన్ వద్ద నాన్ ఇంటర్ లాకింగ్ నేపథ్యంలో 30 రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారుల ప్రకటన. కులగణనపై సర్వేలో పాల్గొన్న వాళ్లకే మాట్లాడే అవకాశం ఉంది. వెనుకబడిన వర్గాల వారికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోం. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్. జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. పలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తీరు తనిఖీ. కామారెడ్డిలో ఈవీఎం గోడౌన్ను సందర్శించిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. ఈవీఎం గోడౌన్కు వేసిన సీళ్లను పరిశీలించి వీవీప్యాట్ల పరిశీలన. తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఈ నెల 12న వైభవంగా శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి. పెద్ద ఎత్తున దర్శించుకోనున్న భక్తుల సౌకర్యార్థం భారీ ఏర్పాట్లు. 8 బీజేపీ + 8 కాంగ్రెస్ = 0 మోడల్ సక్సెస్ అయింది. ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా. మద్నూర్ మండలంలో పలు వివాహాలకు హాజరై వధూవరులను ఆశీర్వదించిన జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు. ఒమన్ దేశంలో పర్యటించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, వేములవాడ ఎమ్మెల్యే విప్ ఆది శ్రీనివాసులకు ఘన స్వాగతం పలికిన ఎన్ఆర్ఐలు. కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణనలో బీసీలను తక్కువ చేసి చూపిస్తోంది. నిజామాబాద్ బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో పూర్తిగా విఫలమైంది. నిజామాబాద్ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.